పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జరుగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల సిన్ని సిన్నాసలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లు మిల్మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇంతకీ కమిలి మీద మనకొచ్చిన అనుమానం ఎవ్వరికీ తెలియనివ్వకు. ఎదుటివారు ఏవైనా ప్రమాదంలో ఉంటే కాపాడాలని ఈ అడవి మాకు నేర్పింది బాబు. 7 గ్రామాలకి పెద్ద మనిషిని, చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద వైద్యుడిని. ఏది మంచో ఏది చెడో నాకు తెలియదంటావా?
సిరమ్మ. బండా ఏంటి ఏంటివి? ఈ శ్వేతమధురం పళ్ళు. శ్వేతమధురం పళ్ళా? ఉమ్, ఈ పేరు ఎప్పుడు వినలేదే. అవును, ఈ కాయలు కూడా నేను ఎప్పుడు చూడలేదు. నువ్వు చూడటానికి ఇవి అడవిలోనే కాస్తాయి. మీ పట్టణాల్లో కాయవు, ఇక్కడ అడవిలోనే కాస్తాయి. ఇవి అన్ని వేళలా అందరికీ దొరకవు. ఇవి కొండ అంచుల్లో ఉంటాయి. వీటిని కొయ్యాలంటే అంచు పట్టుకొని వేలాడుతూ కొయ్యాలి. అమ్మో, పొరపాటున జారాము అంతే సంగతులు. ఇక కనపడం, లోయలోకి పడిపోవాల్సిందే. అమ్మో, అంత ప్రమాదమైతే ఎందుకు తెచ్చావు? నీకేదైనా అయితే ఈ కాయల కోసం అంత ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటావా? అయినా ఏముంది ఈ కాయల్లో? అలా అనకు, ఇవి దేవతా ఫలాలు. ఇవి 8 సంవత్సరాలకు ఒక్కసారి కాస్తాయి. వీటిని తింటే ఒంటికి సలవ చేస్తుంది, బుద్ధి బాగా వికసిస్తుంది, తొందరగా ముసలితనం రాదు, మంచి తెలివితేటలతో అన్ని విధాలుగా ఆరోగ్యవంతంగా ఉంటారు. అయితే నువ్వు కూడా తిను. వద్దు, నేను ఎప్పుడూ తింటూనే ఉంటాను. నువ్వే ఎప్పుడు తినుండవని తెచ్చాను. పర్లేదు, తిను. పర్వాలేదు, తిను. మళ్ళీ 8 సంవత్సరాల వరకు కాయవు కదా, అందుకే తిను. మ్మ్. అవి ఎందుకు దాస్తున్నావు? రవికివ్వటానికి. రవిబాబుకి ఇచ్చాను. అయితే లచ్చన్నకిస్తాను. లచ్చన్న కూడా ఇచ్చాను. పోనీ నువ్వు ఎవరెవరికి ఇవ్వాలనుకుంటున్నావో వాళ్ళందరికీ ఇచ్చాను. అంటే అందరికీ ఇచ్చిన తర్వాత మిగిలినవి నాకు తెచ్చిచ్చావన్నమాట. అది అదేం కాదు. అందరికీ ఇవ్వకపోతే నువ్వు తినవని ముందే అందరికీ ఇచ్చి వచ్చాను. ఇప్పుడు తిను. బండా, నేనంటే నీకెందుకంత అభిమానం? నువ్వు నాకు చెల్లెమ్మ లాంటి దానివి, అందుకే నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. నువ్వన్నా నాకెంతో ఇష్టం, కానీ నిన్ను బండా అని పిలవాలంటేనే నాకేంటోలా ఉంది. పోనీ బండన్నాను. అన్నయ్య అంటాను, సరేనా? సరే. అవును, దేవరి దగ్గరికి నేను వెళ్ళొచ్చిన తర్వాత దేవర్ని మన వాళ్ళు ఎవరైనా కలిశారా? కలిశారుగా. లచ్చన్న, కమలి కలిశారు. గొడవేమన్నా అయిందా? అయ్యిందిగా. కమలిని చంపబోతే తనకి దెబ్బ తగిలింది. కమలియే అతనికి తగిలిన దెబ్బకి మందేసి కట్టింది. ఎందుకు అడుగుతున్నావు? ఆహా, అలాంటిదేం లేదు. మొన్న నేను మాట్లాడేసి వస్తుంటే తెలిసింది ఆయన చాలా మెత్తటి మనిషి అని, అదే చాలా సున్నితమైన మనసున్న మనిషి అని తెలిసింది. ఆయన కళ్ళల్లో నీళ్లు కూడా నేను చూశాను. నిజమో? చూసావా? నీకే నమ్మబుద్ధి కావటం లేదు, ఇంకా నాకెలా ఉంటుందో ఆలోచించుకో. నిజంగా దేవరలా కన్నీళ్లు పెట్టుకొని ఉంటే ఇవాళ కాకపోతే రేపు కాకపోతే అవతల రేపు ఎప్పుడో ఒకప్పుడు మంచివాడిగా తప్పక మారుతాడు కదా. నేను చెప్తే లచ్చన్న కూడా నమ్మలేదు, కానీ ఇప్పుడు చెప్తుంటే నమ్మక తప్పలేదంటున్నాడు. ఒక పని చేద్దాం, ఈ శ్వేతమధురం ఆయనకు కూడా ఇద్దాం. అప్పుడు కొంచెం మతి పని చేసి అందరి పట్ల మంచిగా ఉంటాడు. సరే, నిజమే కదా. నువ్వు చెప్పినట్టు ఈ కాయలకే కనుక అన్ని ఔషధ గుణాలుంటే తప్పకుండా పనిచేస్తాయి. వెళ్ళి ఇవ్వు. అలాగే.
ఏం లచ్చన్న ఇక్కడున్నావే? కొంచెం పనుండి ఇక్కడ ఆగాను. ఏరే గూడి నుంచి ఆ ఊరు పెద్ద వస్తున్నాడు. అతను దగ్గరుండి మన అడవి ఆఫీసర్ గారి దగ్గర తీసుకెళ్ళాలి. అందుకే ఇక్కడ ఎదురు చూస్తున్నాను. ఎప్పుడు నువ్వు ఎవరో ఒకరికి సాయం చేయటానికే ఉంటావే. అసలు ఉదయం లేచేదే అందుకనుకుంటాను. ఆ భగవంతుడు మనల్ని మనుషులుగా పుట్టించడానికి కారణం ఎదుటి మనిషిలో దేవుణ్ణి చూడమని, దేవుడికి చేసే సేవలన్నీ ఆడికే చెయ్యమని. అందుకేనేమో ఒకళ్ళకొకళ్ళు దండం పెట్టుకోవటం మన సాంప్రదాయం అయింది. ఈ మనుషులకి సేవ చేస్తే సాక్షాత్తు ఆ మాధవుడికే సేవ చేసినట్టు అంటారు. నీకు భక్తి కూడా ఎక్కువే అనుకుంటాను. దీన్ని భక్తి అనే కంటే గౌరవం అంటాం సభేమో. ఎందుకంటే మీరున్నారు. మిమ్మల్ని ఇంకా నేను గౌరవంగానే చూస్తున్నాను. మీరు ఎన్ని సెట పనులు చేసినా, కమిల్ని చంపబోయినా, మొన్న మళ్ళీ మీరు కర్రేసిరినా మిమ్మల్ని ఇప్పటికీ నేను గౌరవిస్తున్నాను. మీలోనూ ఎక్కడో చీకటి గదిలో దేవుడు ఉండే ఉంటాడు. ఆ గదిలో మంచి మానవత్వం అనే 2 దీపాలు వెలిగితే ఆ దేవుడు కనపడతాడని ఆశ. అంతకంటే ఇంకేమీ లేదు. నిజమే లచ్చన్న. నాలో దేవుడు ఉన్నాడో లేదో కూడా నాకు తెలియదు, కానీ మనిషి ఉండే ఉంటాడన్న నమ్మకాన్ని నాకు కలిగించారు. అందుకు నేను చాలా కృతజ్ఞుణ్ణి. కృతజ్ఞత అనేది మాటల్లో ఉండదు దేవరా, శాతల్లో ఉంటుంది. ఒకళ్ళ దగ్గర మంచి సాయం పొందితే వాళ్ళకి ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పే కంటే చేసి చూపిస్తే అంతకంటే కృతజ్ఞత మరొకటి ఉండదు. కాలిలో ముళ్ళు తీసినోడికి ఆడి జీవితంలో ఏ బాధ ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకునే జాతి పాపం అది. అట్టాటి మా వాళ్ళ మధ్య మీరుండి కూడా మీ కళ్ళకు కట్టిన గర్వం అనే పొరలు ఇంకా మిమ్మల్ని వేయలేదు బాబు. అదే బాబు నా బాధంతా. మొన్నటికి మొన్న మారినట్టే కనిపించారు. నిన్న మళ్ళీ మొగంలా గర్జించారు. ఇలా నరుడుగాను రాక్షసుడిగాను ఉండకండి బాబు. అంతేకాదు, సగం సగం ఏది మంచిది కాదు బాబు. అర్ధనాదీశ్వరం నరసింహావతారం అంటూ అది సగం ఇది సగం ఆ భగవంతుడికి చెల్లిందేమో కానీ మానవ మాతృలం మనం మనుషులుగానే ఉండాలి బాబు. మంచివాళ్ళుగా మాత్రమే బతకాలి. లచ్చన్న, నువ్వన్నది నిజం కాదన్నా. కానీ నేను మొదటి నుంచి చెప్తున్నాను, నేను పూర్తిగా మారటానికి నాకు కొంత సమయం పడుతుంది. నన్ను మార్చే బాధ్యత కూడా మీదే. అంతవరకు ఈ అడవి వదిలి నేనెక్కడికి వెళ్ళను. మీ అంతట మీరు. ఇక నేను కూడా ఒక మనిషిని అని చెప్పినప్పుడే అప్పుడే ఇక్కడి నుంచి వెళతాను. చాలు బాబు, ఈ మాత్రం పరివర్తన చాలు. మీరందరి దుట్లో నిజమైన దేవరగా, అదే దేవుడిగా పేరు తెచ్చుకుంటారు. ఈ మార్పుకి అందరికంటే ఎక్కువగా సంతోషించేది ఎవరో తెలుసా? రవిబాబు. అవును బాబు, మా రవిబాబే. కాదు లచ్చన్న, నేను మనిషిగా మారాను అని తెలిస్తే ఆనందపడేది మీ నాన్న రాజమయ్య. నమస్కారం రాజమయ్య గారు. నమస్కారం అమ్మా. రా అమ్మా, ఎన్ని రోజులైంది నేను చూసి. రా, ఇలా కూర్చో తల్లి.
ఇంట్లో ఎవరు లేరా? లేరమ్మా, మా ముసలిది పొలం కాడికి వెళ్ళింది. ఇదిగో ఇప్పుడే బండా లచ్చన్న వాళ్ళ అమ్మని తీసుకొస్తామని దాని కాడికి పోయారు. వాళ్ళతో ఏదైనా పనుందా తల్లి? ఆహా, లేదు లేదు, ఊరికే ఓసారి అందరినీ చూసినట్టుంటుందని ఇలా వచ్చాను. పనేం లేదు. అవును, మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది? బాగానే ఉంటుందమ్మా. ఇలా కూర్చో తల్లి. అమ్మా, ఎంత వైద్యుడినైనా నా దేహానికి కూడా ఒక హద్దు ఉంటుందమ్మా. అదే వయసు. ఆ హద్దు దాటితే ఇక మన చెప్పు చేతుల్లో ఉండదు. నాకు తెలుసుండి మీ వయసు అంతెక్కువ ఉండకపోవచ్చు. అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా? మీ పిల్లల వయసును బట్టి మీ వయసును అంచనా వేయొచ్చు. వారు చిన్నవారే కాబట్టి వారికే 18-20 సంవత్సరాల కంటే ఎక్కువ గ్యాప్. అదే గ్యాప్ అంటే వ్యవధి. అదే వ్యవధి ఉండకపోవచ్చు. ఏమంటారు? అది నిజమేనా? మనం ఎందుకు ఇలా త్వరగా వృద్ధులైపోతామో నీకో చిన్న నిరూపణ చూపిస్తాను. అదిగో ఆ సెట్ ఉందా? దాన్ని చిన్నప్పుడు నేనే నాటాను, నా చేతులతో పెంచాను. ఇప్పుడు అది నాకన్నా త్వరగా వాడిపోయింది, ఎండిపోయి జీవం పోయింది. ఎందుకంటే దాని జీవన ప్రయాణంలో అది ఎంతో మందికి నీడనిచ్చింది, ఎన్నో ఫలాల్ని, మరెంతో ఔషధాన్ని ఇచ్చి ఎందరినో ఆదుకుంది. అలాగే ఎన్నో గాలివానలు తట్టుకొని నిలబడింది. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే 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 నన్నన్నారే